Hey guys, welcome long video series video number 1. ఈ రోజు మనం మౌత్ డిజాల్వింగ్ టాబ్లెట్స్ అంటే ఏంటి, డిస్పర్సబుల్ టాబ్లెట్స్ అంటే ఏంటో చాలా వివరంగా తెలుసుకుందాం. వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఎవరెవరు ఉపయోగించాలి, ఒకవేళ వాటిని మీకు ఉపయోగించడం ఇష్టం లేకపోతే వాటికి సబ్స్టిట్యూట్ ఏంటో కూడా ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోలో చూస్తున్న మెడికేషన్ ఆండ్రాసెట్రాన్ ఓరలీ డిసింటగ్రేటింగ్ టాబ్లెట్. దీన్నే మౌత్ డిజాల్వింగ్ టాబ్లెట్ అని కూడా అంటారు. సో ఇప్పుడు ఇదంతా బ్రాండ్ మెడికేషన్ అయితే కాదు, కానీ ఇందులో బ్రాండ్ మెడికేషన్ వామికైండ్ అలాంటి మెడికేషన్ వస్తాయి. సో అందులో 2mg 4mg 8mg కూడా ఉంటాయి. సో దీన్ని ఏ విధంగా వాడాలంటే, ఈ టాబ్లెట్ని తీసి నోట్లో వేసుకొని చాక్లెట్ని అయితే ఏ విధంగా చప్పరిస్తామో అదే విధంగా చప్పరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలాంటి టాబ్లెట్స్ మీకు చప్పరించడం ఇష్టం లేకపోతే వామి స్టాప్ అనే టాబ్లెట్ ఉంటుంది, అందులో డోంపెరిడాన్ వస్తుంది, ఆ టాబ్లెట్ మీరు వేసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు ఇప్పుడు 2 రకాల టాబ్లెట్స్ని చూస్తారు. సెఫిక్జిమ్ డిస్పర్సిబుల్ టాబ్లెట్ ఒకటి, ఇంకోటేమో సెఫిక్జిమ్ ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్ అనమాట. అంటే ఇప్పుడు కనబడుతున్న సెఫిక్జిమ్ టాబ్లెట్ మహాసిప్ 200 ఉంది కదా, ఇది ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్, దీన్ని డైరెక్ట్ మీరు మింగేయవచ్చు. ఈ పైందేమో సెఫిక్జిమ్ డిస్పర్సిబుల్ టాబ్లెట్, అంటే దీన్ని డైరెక్ట్ మింగకూడదు. ఇది వచ్చేసి అన్కోటెడ్ టాబ్లెట్ అనమాట. సో ఇది వెంటనే డిస్పర్స్ అయిపోతుంది మీరు వాటర్ లేగానే. సో ఇప్పుడు నేను చేసి చూపెడతా. చూడొచ్చు మనం, ఇప్పుడు ఇది డిస్పర్స్ అవుతుంది మెడికేషన్. డిస్పర్స్ అంటే కరగడం అన్నమాట. అదే మీరు ఈ టాబ్లెట్ని డైరెక్ట్ నోట్లో వేసుకుంటూ కూడా కరుగుతుంది, బట్ అంత కంఫర్ట్గా ఉండదు మీకు. సో ఇది ఆల్మోస్ట్ కరిగిపోయినట్టే. దీన్ని ఒక స్పూన్ తీసుకొని కలిపిరనుకోండి మొత్తం కరిగిపోతుంది. సో టాబ్లెట్ వచ్చేసి కలిపితే ఈ విధంగా ఉంటుంది. ఈ కనబడుతున్న వాటర్ని డైరెక్ట్ తాగేయడమే. సో ఈ ప్రాసెస్ అంతా మాకెందుకు అనుకుంటే, ఇది సెఫిక్జిమ్ ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్. సో మీకు ఇదంతా నచ్చకపోతే, ఇది ఓరల్లీ డిసింటిగ్రేటెడ్, ఇదంతా అవసరం లేదు. ఒకవేళ మీకు ఈ సెఫిక్జిమ్ డిస్పర్సిబుల్ టాబ్లెట్ కొనుక్కొని ఒక గ్లాసులో కలుపుకొని తాగడం ఇష్టం లేదు అనుకుంటే, మీరు డైరెక్ట్గా ఈ ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్ సెఫిక్జిమ్ ఫిల్మ్ కోటెడ్ మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే, సెఫిక్జిమ్ టాబ్లెట్ కొనుక్కోండి, అది ఫిల్మ్ కోటెడ్ అని ఉందనుకోండి, నాట్ ఓన్లీ మహాసిప్ 200, ఇంకా వేరే బ్రాండ్లో కూడా దొరుకుతుంది ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్. సో మీరు కింద చూసుకుంటే సరిపోతుంది. ఫిల్మ్ కొట్టడం కనబడితే డైరెక్ట్ మింగేయవచ్చు. ఒకవేళ డిస్పర్సిబుల్ అంటే అంతే సింపుల్, గ్లాస్ వాటర్లో కలుపుకొని తాగడమే. అట్లా తాగితేనే ఈ మెడికేషన్ పనిచేస్తుంది. ఇది మింగుతో పనిచేస్తుంది, గ్లాస్ వాటర్లో కలుపుకుంటే ఇది పనిచేయదు, మీకు వామిటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇది తాగడానికి అనుభవం ఉంటుంది అనమాట. లైక్ ఫ్లవర్ ఉంటుంది, వెనిలా ఫ్లవర్ అలాగ ఉంటుంది. సో మనకు కంఫర్ట్గా ఉంటుంది. వీడియోలో చూస్తే ఈ మెడికేషన్ వాడడానికి ఇంత ప్రాసెస్ ఉంది కదా. ఈ ఆండ్రాసెట్రాన్ మెడికేషన్ని మౌత్ డిజాల్వింగ్ లాగా ఎందుకు తయారు చేశారంటే, ఫస్ట్ పాస్ మెటాబాలిజం అనే యాక్షన్ని తప్పించుకోవడం కోసం. అంటే మీరు ఈ మెడికేషన్ మింగిరనుకోండి, డైరెక్ట్గా కడుపు నుంచి లివర్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ డిసింటగ్రేట్ అయిపోతుంది, అక్కడ మెటాబాలిజం జరిగిపోయి ఈ మెడికేషన్ ఉండే ఆల్మోస్ట్ 50 to 60% యాక్షన్ని అక్కడే కోల్పోతుంది. తర్వాత బ్లడ్లోకి వెళ్ళి కలుస్తుంది. అది మీరు 4mg వేసుకుంటే 2mg కూడా మీ బాడీలోకి రాదనమాట. సో ఇది వేసుకున్న కూడా రిజల్ట్ ఏమి ఉండదు. సో దానికోసమే ఫస్ట్ పాస్ మెటాబాలిజంని తప్పించుకోవడం కోసం అయితే దీన్ని ఓరలీ డిసింటగ్రేటెడ్, మీరు డైరెక్ట్గా మింగకుండా నోట్లో వేసుకొని చప్పరిస్తే ఇది డైరెక్ట్ లాలాజలం నుంచి బ్లడ్లో కలుస్తుంది. తర్వాత మనకి వామిటింగ్ అనే సెన్సేషన్ని తగ్గిస్తుంది. అదే మీరు మింగితే మనం చెప్పుకున్నట్టుగా లివర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మెటాబాలైజ్ అయ్యి అక్కడ ఈ మెడికేషన్ యొక్క యాక్షన్ని కోల్పోయి మిగిలిన యాక్షన్ మన బాడీలోకి వచ్చి అంటే బ్లడ్లోకి వచ్చి అక్కడ నుంచి ఇది పనిలోకి వచ్చేసరికి అసలు వామిటింగ్ తగ్గదు, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు అనమాట. సో మింగాల్సిన టాబ్లెట్ని మింగాలి, చప్పరించాల్సిన టాబ్లెట్ని చప్పరించాలి. వాటర్లో కలుపుకొని తాగే టాబ్లెట్ ఉంటుంది కదా, దాన్ని అట్నే తీసుకోవాలి. అలా చేస్తేనే ఆ టాబ్లెట్ వర్క్ చేస్తుంది, లేకపోతే పని చేయదు. ఇప్పుడు మీలో చాలా మంది డౌట్ రావచ్చు, యాక్చువల్లీ ఈ టాబ్లెట్ని డైరెక్ట్ ఇదే విధంగా మింగవచ్చు కదా, ఇట్నే ఫిల్మ్ కోటెడ్ లాగా తయారు చేసి మింగేయచ్చు కదా, ఈ విధంగా డిస్పర్సిబుల్ టాబ్లెట్ లాగా ఎందుకు తయారు చేశారని డౌట్ రావచ్చు. సో ఇది ఎవరి కోసం అంటే, పిల్లల కోసమును వృద్ధాప్యంలో ఉండే ముసలి వాళ్ళ కోసం అనమాట. అంటే వాళ్ళు చిన్నపిల్లలు ఈ టాబ్లెట్ని మింగలేరు, గొంతులో చిక్కుకుంటుంది. ఎట్ ద సేమ్ టైం ముసలి వాళ్ళలో కూడా ఈ గొంతు కొంచెం దగ్గరకు వచ్చినట్టు మింగలేరు. అలాంటి వాళ్ళ కోసమే ఈ డిస్పర్సిబుల్ టాబ్లెట్ అనమాట. అంటే డైరెక్ట్ వాటర్లో వేసి ఈ కరిగిపోగానే మింగేయచ్చు, చిన్నపిల్లలు తాగించవచ్చు, పెద్దవాళ్ళకైనా తాగించవచ్చు. సో ఇలాంటి టాబ్లెట్స్ వచ్చేసి కన్వీనియంట్గా, అంటే చిన్నపిల్లలకి తర్వాత వృద్ధులకి కన్వీనియంట్గా వచ్చేసి డిస్పర్సిబుల్ టాబ్లెట్ అయితే, ఇది యంగర్స్ ఎవరైతే టాబ్లెట్ మింగగలుగుతారో వాళ్ళ కోసం వచ్చేసి ఫిల్మ్ కోటెడ్ టాబ్లెట్. సో ఫిల్మ్ కోటెడ్ వచ్చేసి స్టమక్ను దాటిపోయి
తర్వాత స్మాల్ ఇంటెస్టైన్లో మాత్రమే ఇది మనకి డైజెషన్ అవుతుంది. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏ మెడికేషన్ ఎట్లా వేసుకోవాలో డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఇంకా మీకు అర్థం కాకపోతే నేను కొన్ని వీడియోస్ కూడా చేసి పెడతా, సో మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియోనే కాదు, ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.